అమరావతిలో మళ్లీ భూసేకరణ మొదలు కాబోతుందా? భూములివ్వని రైతుల భూములు ప్రభుత్వం తీసుకోబోతోందా? అసలు ఏం జరుగుతోందో తెలుసా? నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాని కొంతమంది రైతులు ఇప్పటివరకు భూ సమీకరణలో భూములు ఇవ్వకపోవడంతో కొన్ని కీలక పనులకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం ఇప్పుడు భూసేకరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు రైతులతో పలుమార్లు మాట్లాడి భూ సమీకరణలు ఇస్తేనే ఎక్కువ లాభాలు ఉంటాయి అనే అవగాహన కల్పించారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో భూములు ఇవ్వని రైతుల కారణంగా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియకు వెళుతోంది. ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం భూమి 2459.88 ఎకరాలుగా, అందులో సీడ్ యాక్సెస్ రోడ్డు 12.58 ఎకరాలు, ట్రంక్ రోడ్లు 216.33 ఎకరాలు, ఎల్పీఎస్ లేఅవుట్లు, మౌలిక వసతులు -396.31 ఎకరాలు, రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు -174.35 ఎకరాలు, భూ సమీకరణలో ఇవ్వని భూమి 1660.31 ఎకరాలు రావాల్సి ఉంది. అందులో మొదటి ప్రాధాన్యతగా జాతీయ రహదారి నుంచి అమరావతికి అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 12.57 ఎకరాలు సేకరణ చేయాలని, రెండో దశలో ట్రంక్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన 216 ఎకరాలు భూసేకరణ చేయనున్నారు. ప్రకటన జారీకి ముందే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తే వారి నుంచి వెంటనే భూములు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. భూసేకరణ అధికారి నియామకం తర్వాత తదుపరి ప్రక్రియలు వేగంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది పూర్తయితే అమరావతిలో పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాజధాని అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. అమరావతి భవిష్యత్పై మీ అభిప్రాయం ఏమిటి? భూసేకరణ సరైన నిర్ణయమేనా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అమరావతి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.